నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో జనవరి 5, 2025 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే సివిల్ సర్వీస్ బ్యూరో చైర్మన్ డాక్టర్ ఎస్ఎం ఆల్ రుబయాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఆయన ధృవీకరించారు. జనవరి 5, 2025 నుంచి కొత్త రూల్ అమల్లోకి రానుందని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఇక కొత్త రూల్ ఏంటంటే ప్రస్తుతం కువైట్ లో అయితే ఉదయం మరియు మధ్యాహ్నం షిఫ్ట్లలో మాత్రమే ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. జనవరి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈవినింగ్ షిఫ్ట్ విధానంలో మొదటి 7 నెలలు ట్రయల్ పీరియడ్ గా పరిగణిస్తామని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి మరియు ఉత్పాదకతను పెంపొందించడానికి అన్ని పార్టీల సహకారం కోసం ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ యొక్క సమావేశానికి సివిల్ సర్వీస్ బ్యూరో తాత్కాలిక అండర్ సెక్రటరీ దియా ఆల్ కబాంది గారు కూడా హాజరయ్యారు. ఆయన ప్రభుత్వ సంస్థల్లో సాయంత్రం షిఫ్ట్ వ్యవస్థకు సంబంధించిన నిబంధనల గురించి చర్చించారు. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే సాయంత్రం వేళల్లో కూడా కువైటీ ప్రజలు ప్రభుత్వ రంగంలో పనిచేసేందుకు కొత్త విధానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాము. జనవరి 5వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే ఎవరైతే ఆసక్తి గల కువైటీ పౌరులు ఉన్నారో వాళ్ళు సాయంత్రం వేళల్లో పని చేయడానికి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న తర్వాత 7 నెలలు మేము ట్రయల్ నిర్వహిస్తాము. ఇది విజయవంతం అయితే కానీ అన్ని ప్రభుత్వ సంస్థలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో దీన్ని మేము అమలు చేస్తామని చెప్పి ఆయన తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.